ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు కేటీఆర్ పై ఛార్జ్షీట్లో పలు ఆరోపణలు చేసింది ఏసీబీ. కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఫార్ములా ఈ సీజన్ 10 ను నిర్వహించేలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించింది. ప్రభుత్వం తరపున సంతకం చేసే అధికారం లేకపోయినా A2 ద్వారా 2022 జనవరి 17న లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం జరిగేలా చురుకుగా వ్యవహరించారని పేర్కొంది. 2023 సెప్టెంబర్ 27న హెచ్ఎండీఏ రూపొందించిన నోట్ ఫైల్ను ఆమోదించారని తెలిపింది. ఆర్థిక శాఖ, న్యాయశాఖ, చీఫ్ సెక్రటరీ మంత్రివర్గంతో జరగాల్సిన తప్పనిసరి సంప్రదింపులను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని అభియోగం మోపింది. A2 ద్వారా ఒప్పందాలు అమలు చేయడానికి అనుమతిస్తూ రాజ్యాంగ నిబంధనలు పక్కన పెట్టారంది ఏసీబీ. హెచ్ఎండీఏ చట్టం, సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్, ఫైనాన్షియల్ కోడ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించారని ఆరోపించింది. దీనివల్ల సీజన్ 10, 11, 12లకు కలిపి ప్రభుత్వంపై సుమారు 600 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడిందని పేర్కొంది. ఇతర నిందిత అధికారులను నిబంధనలు ఉల్లంఘించారని ఆదేశించారని, దీనికి క్విడ్ ప్రోకో ఉద్దేశం ఉందన్నారు అధికారులు. బీఆర్ఎస్ పార్టీకి 44 కోట్ల రూపాయల ఎలక్టరల్ బాండ్ల విరాళాలు లభించాయని ఆరోపించారు. ఇతర నిందితులతో కలిపి కుట్ర పన్నారని అభియోగం చేశారు. హెచ్ఎండీఏను సీజన్ 10, 11, 12లకు ప్రమోటర్గా తీసుకురావడం ద్వారా ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం మోపారని మరో అభియోగం. హెచ్ఎండీఏ చట్టబద్ద పరిధికి వెలుపల 75,88,65,179 రూపాయల ప్రజాధనాన్ని వినియోగించుకునేందుకు కారణమయ్యారని ఏసీబీ ఆరోపించింది. దీంతో ప్రభుత్వానికి నష్టం, ప్రైవేట్ సంస్థకు లాభం చేకూరిందని పేర్కొన్నారు. రాజ్యాంగ నిబంధనలు, బిజినెస్ రూల్స్, ఫైనాన్షియల్ కోడ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించారని అభియోగం. ఇది నిజాయితీ లేని ఉద్దేశం, క్రిమినల్ దుర్వినియోగాన్ని సూచిస్తుందని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో రాజకీయం కక్షతో అబద్దాలు ప్రచారం చేస్తున్నారంటూ కేటీఆర్ వివరణ ఇచ్చారు. ఫార్ములా ఈ కేసులో తనని టార్గెట్ చేయడం సరికాదన్నారు. అప్పటి ప్రభుత్వం తీసుకున్న సమిష్టి నిర్ణయాలను వ్యక్తిగత నిర్ణయాలుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రతిష్టను పెంచే ఉద్దేశంతోనే ఫార్ములా ఈ రేస్ ను నిర్వహించామన్నారు కేటీఆర్. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి ఈవెంట్లకు వేదికగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగమే ఈ రేస్ నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వం మారిన తర్వాత రేస్ ను రద్దు చేయడంతో తెలంగాణ ప్రతిష్ట దెబ్బతిందని ఆరోపించారు. రేస్ నిర్వహణకు సంబంధించిన నిర్ణయాల్లో సంబంధిత శాఖలు, అధికారులు, నిపుణుల పాత్ర ఉందని కేటీఆర్ తెలిపారు. రాజకీయ ప్రతీకారం కోసం కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నది కేటీఆర్ వాదన. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు కేటీఆర్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, స్వప్న, ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన దాంట్లో సీజన్ 10 నిర్వహణలో ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా హెచ్ఎండీఏకి దాదాపు 75 కోట్ల రూపాయల నష్టం చెల్లించే విధంగా అప్పుడు ఉన్న అధికారులతో పాటు సంబంధిత శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ నిబంధనలు ఉల్లంఘించారంటూ నమోదైన కేసు పైన ఛార్జ్ షీట్ ని ఏసీబీ దాఖలు చేయడం జరిగింది. మార్చి 23న ఈ ఛార్జ్ షీట్ ని దాఖలు చేశారు. మే 14న ఛార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకుని ఈ కేసులో ఎవరైతే నిందితులుగా 5 ఉన్నారు, ఇందులో మొదటి నిందితుడిగా అప్పటి మంత్రిగా పనిచేసిన కేటీఆర్, అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏకి సంబంధించిన మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డితో పాటుగా స్పోర్ట్స్ పర్సన్ గా ఉన్న కిరణ్ కుమార్, వీళ్ళతో పాటుగా ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన సంస్థ ప్రతినిధి అల్బర్టో, వీళ్ళ 5గురిని కూడా ఛార్జ్ షీట్ లో ప్రధాన నిందితులుగా పేర్కొనడం జరిగింది. ఈ 5గురు కలిసి ప్రభుత్వానికి మొత్తంగా 160 కోట్ల రూపాయలకు పైగా కూడా నష్టాన్ని చేకూర్చే విధంగా అప్పుడు నిబంధనలు తుంగలో తొక్కారు. ఆ ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన దాంట్లో ఎఫ్ఈఓ కంపెనీకి డబ్బులు చెల్లించాల్సి వచ్చిందనేది కూడా అందులో పేర్కోవడం జరిగింది ఛార్జ్ షీట్ లో. దీంట్లో భాగంగానే హెచ్ఎండీఏకి లాభం రాకపోగా దాదాపు 75 కోట్ల రూపాయల నష్టం
వచ్చింది. ఇదంతా కూడా కేవలం కేటీఆర్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల వల్లనే జరిగిందని కూడా ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. అలాగే అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు తర్వాత ఎలాంటి ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని పూర్తి స్థాయిలో అప్పటి మంత్రికి కూడా చెప్పకుండా అందుకు సహకరించారు. అందులో ప్రధానంగా ఐఏఎస్ అధికారిగా ఉన్న అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ నుండి నిధులను విడుదల చేయడానికి, అది కూడా 74 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడంలో బిఎల్ఎన్ రెడ్డి పైన, అప్పటి చీఫ్ ఇంజనీర్గా ఉన్న అతని పైన ఒత్తిడి తీసుకొచ్చారంటూ కూడా ఛార్జ్ షీట్లో పేర్కొనడం జరిగింది. ఈ అభియోగాలన్నిటిపైన ఏసీబీ ఛార్జ్ షీట్కు సంబంధించిన విచారణ ఇవాళ ప్రారంభమైంది. ప్రస్తుతం లోపల కేటీఆర్తో పాటు మిగతా ముగ్గురు, బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్, అలాగే కిరణ్, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. మొత్తం 4 ప్రస్తుతం ఉన్నారు. ఎవరైతే ఎఫ్ఈఓకి సంబంధించిన ప్రతినిధి అల్బర్టో ఉన్నాడో ఇతను మాత్రం వర్చువల్గా హాజరవుతారని తెలుస్తుంది, కానీ ఇంకా పూర్తి స్థాయిలో తెలియలేదు. ప్రస్తుతం అయితే పాస్ ఓవర్ ఇచ్చారు. మరొక అరగంట నుంచి గంటకు పైగా కూడా సమయం పట్టే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే లోపల కోర్టు హాల్ దగ్గర ఉన్నారు. మిగతా కేసెస్లు ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. ఇవి పూర్తయిన తర్వాతనే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ట్రయల్ అనేది కొనసాగబోతుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్